10 సెకండ్లు. ఐదు సెకండ్లు. ధ్యానం పూర్తయిన తర్వాత రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకోవాలి. ఒకేసారి తెరవకూడదు. రెండు చేతులు రెండు కళ్ళ మీద పెట్టుకుందాం. 5 4 3 2 1 0. నెమ్మదిగా రెండు చేతులు తీద్దాం. మరి గట్టిగా చప్పట్లు కొడదాం. మరి గౌరవనీయులు శ్రీ మజ్జి శ్రీనివాసరావు గారు, చిన్న శ్రీని గారిని, వారి యొక్క దివ్య సందేశాన్ని, మరి కార్యక్రమం మొదట మేము పెట్టినప్పుడు నిజంగా చెప్పాలంటే ఆ చీకట్లో దూరంలో ఉన్నాం. ఒక్కసారి కార్యక్రమాన్ని ఈ వెలుగులోకి తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా ఆయనకి ప్రణామాలు తెలియజేసుకుంటూ ప్లీజ్. ఈరోజు శ్రీ 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 పైడితల్మారి ఉత్సవాలు మరియు విజయనగర ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు మరి స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ వారు ఒక మంచి కార్యక్రమాన్ని విజయనగరం పట్టణ ప్రజలకి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ కూడా అందిస్తున్నందుకు ప్రత్యేకంగా వారికి, ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న ఆ సొసైటీస్ వారందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే నాతో పాటు ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన గౌరవనీయులు, సోదర సమానులు, గౌరవ ఉపసభాపతి వారు, గౌరవ శాసనసభ్యులు వీరభద్రస్వామి గారికి, అలాగే గౌరవ జిల్లా కలెక్టర్ గారు నాగలక్ష్మి గారికి, అలాగే మా నగర మేయర్ గారికి, అలాగే మా రామారావు గారికి, మా జీకే గారికి, ఇంకా అనేక మంది పెద్దలందరికీ కూడా పేరు పేరున ముందున్న ఈ కార్యక్రమానికి విచ్చేసిన విజయనగరం పట్టణ ప్రజలకి, ఇతర ప్రజాపతులకి, పత్రికా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సహజంగా విజయనగరం ఉత్సవాల్లో దీన్ని కూడా అధికారిక కార్యక్రమంగా ముఖ్యంగా పెట్టినందుకు గౌరవ మంత్రివర్యులకి, గౌరవ జిల్లా యంత్రాంగానికి, గౌరవ శాసనసభ్యుల వారు మొట్టమొదటిగా ప్రత్యేకంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పట్టణ ప్రజలందరికీ కూడా ఈ కార్యక్రమం ఒక అధికారికంగా, ఈ కార్యక్రమాల్లో మా ప్రభుత్వం తాలూకా పాత్ర కానీ, మా ప్రజాప్రతినిధుల తాలూకా పాత్ర లేకపోయినప్పటికీ కూడా వారు వాలంటీర్గా వస్తూ ఇవాళ విజయనగరం ప్రజలకి ఇంత మంచి కార్యక్రమం, ఒక నిస్వార్థమైన సేవతో విజయనగరం ప్రజల తాలూకా ఆరోగ్యం బాగుండాలి, వారిని మంచి దారిలో తీసుకురావాలి అని ఒక మంచి కార్యక్రమాన్ని, సహజంగా మెడిటేషన్స్ ఇవన్నీ కూడా ఈరోజు తెలియని వారు ఎవరు లేరు. కానీ మెడిటేషన్స్తో పాటు, మెడిటేషనే కాదు, మెడిటేషన్లో ఒక కల్చరల్గా సంగీత విభావంతో కూడా మెడిటేషన్ చేయొచ్చు, మెడిటేషన్ ఈ రకంగానే కాదు అని చెప్పడమే ఈ కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ కూడా ప్రత్యేకించి వారికి ఒక కార్యక్రమం చేస్తే సహజంగా ప్రతి ఒక్కరూ ఆశిస్తాం. సహజంగా వ్యక్తిగత ప్రతిష్ట కోసమో, లేదా వ్యక్తిగత ప్రజాదరణ కోసమో, లేదా ఆర్థికపరమైన అంశాల కోసమో ఒక కార్యక్రమం ఇలాంటి పండగ వాతావరణంలో చేస్తే, కానీ ఏ రకమైన ఆలోచన లేకుండా వారు నిస్వార్థంగా నా దగ్గరకో, గౌరవ మంత్రి గారి దగ్గరకో, గౌరవ ఉపసభాపతి వారి దగ్గరకో, జిల్లా యంత్రాంగం దగ్గరకో వెళ్ళి వారి తాలూకా ఆలోచనలు చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసి ఈ కార్యక్రమం చేయడం తాలూకా ముఖ్య ఉద్దేశం. వారిలో ఒక నిస్వార్థమైన ఆలోచన. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం బాగుండాలి అంటే ఏ రకమైన మార్గాలను ఎంచుకోవాలి, అనేక సందర్భాల్లో ప్రతి ఒక్కరికి ఎవరి తాలూకా వారికి మార్గాలు ఉన్నప్పటికి కూడా ఒక సొసైటీకి ఒక మంచి ఆలోచనని డెలివరీ చేద్దాం. నిస్వార్థంగా మీరందరం కూడా శాకాహారమైన భోజనం చేస్తే మన ఆరోగ్యం లైఫ్ ఎంత ఉంటుంది. ఒక డాక్టర్గా వారు చెప్పారు, జీకే గారు, నేను డాక్టర్ వృత్తినే ఈ రకమైన ధ్యానం ద్వారా, శ్వాస ద్వారా ఎంచుకున్నాను, దీని ద్వారా ఏం జరిగింది అనే చెప్తూ ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇదంతా కూడా మన ఆరోగ్యం బాగుండాలి, మన పట్టణ ప్రజలు, మన విజయనగరం జిల్లా ప్రజలందరూ కూడా బాగుండాలి, దీనికి విచ్చేయాలని చెప్పి ఒక మంచి ఆర్గనైజేషన్తో ఎవరి దగ్గర కూడా, మా అందరి దగ్గర ఓన్లీ సహకారం అడిగారు. ఓన్లీ సహకారం మాత్రమే మమ్మల్ని అడిగి ఈ సహాయ సహకారాలతో అందరి ద్వారా చేశారు. ఏదైనా వారు కొన్నదంతా కూడా అందరూ కూడా నిస్వార్థంగా, ఎవరో కూడా మహిళలందరూ కూడా ఎప్పుడు కూడా వస్తూ ఏ అర్ధరాత్రిని వారికి కార్యక్రమం చేయాలని, దీన్ని దిగ్విజయవలసిన బాధ్యత విజయనగరం జిల్లా పట్టణ ప్రజలందరికీ ఉంది. ఔత్సాహికంగా ఈ సెలవు దినాల్లో ఇక్కడ ఉన్నవారు కానీ మీ ద్వారా మీ తాలూకు కుటుంబ సభ్యులకి అందరికీ కూడా చెప్పి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ టైం కూడా వాళ్ళ షెడ్యూల్ అంతా కూడా చెప్తారు, మార్నింగ్ 3 days కూడా. ఎందుకంటే ఇలాంటి కారణం మీరు జనరల్గా మిగతా రోజుల్లో అయితే
మన అందరం కూడా కొంత పార్టిసిపేట్ చేయడానికి ఎవరి తాలూకా ఈవెంట్స్ వాళ్ళకి యాక్టివిటీ ఉంటుంది. కానీ పండగ రోజులు రేపు 29, 30, 31, ఇవాళ 28 ఈ రోజు నుంచి అందరం కూడా మరి దసరా అయిపోయినప్పుడు కూడా స్కూల్స్ మొదలయ్యాయి. అయినప్పుడు కూడా విజయనగరం పట్టణానికి ఇంకా మన సెలవులు కొనసాగుతున్నాయి. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. దీని ద్వారా ఎంతైనా కొంత మార్గమైనా మనం తెలుసుకుంటే మనం 10 మంది మన కుటుంబ సభ్యులకో 10 మంది మనం చెప్పడానికి బాగుంటుంది. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరూ వచ్చి వారి తాలూకా షెడ్యూల్ యాక్టివిటీస్ ఏమున్నాయో ఎప్పటికప్పుడు డిస్ప్లే చేస్తున్నారు. దాని ద్వారా ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలి. ఎందుకంటే మనలో అనేక రకమైన మనం డే టు డే యాక్టివిటీస్లో చాలామంది మనం అనీవెన్గా ఉంటాం. మనం టైమ్లీ భోంచేస్తామా, టైమ్లీ పడుకుంటామా, లేదా మనకున్న బిజీ లైఫ్లో. బట్ ఈ లైఫ్ని ఉంటూ ఈ లైఫ్లో డిస్టర్బ్ అవ్వకుండానే మన డే టు డే యాక్టివిటీ బాగుంటూనే దీన్ని ఏ రకమైన మెడిటేషన్తో మనం మన ఆరోగ్యాన్ని జాగ్రత్త పరుచుకోవచ్చు అని చెప్పి వారు చెప్తున్నారు. దానికి చాలా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని మా విజయనగరం జిల్లాలో మా పట్టణంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మరొక స్పిరిచువల్ సొసైటీ వారందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి అవేర్నెస్ క్యాంప్స్ మిగతా దగ్గర కూడా మీరు చేయాలి. మీరు తప్పకుండా మా తాలూకా సహాయ సహకారాలు గౌరవ మంత్రి గారు కానీ గౌరవ ఉపసభాపతి వారు కానీ నేను కానీ మా జిల్లా కలెక్టర్ గారు అందరం కూడా మీకు ఎప్పుడు కూడా సహాయ సహకారాలు ఇస్తాం. ఇది ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం. ఇదేదో మనం ఎవరినో ఏదో మందులు వాడాలనో ట్యాబ్లెట్స్ వాడాలనో లేకపోతే ఇంకోటి చేయాలనో లేకపోతే ఫీజు ఇవ్వాలనో లేకపోతే ఇంకోరిని ఆర్థిక భారమనో కాకుండా మన ఆరోగ్యం బాగుండడానికి ఏ రకమైన మార్గాలు ఉన్నాయి అనేది దీంట్లో ఎక్స్పెరిమెంట్స్ జరిగినవి. ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పెరిమెంట్స్ చేసి జరిగి దీని తాలూకా రిజల్ట్స్ని మనకు అవుట్కమ్ ఇస్తున్నారు. ఖచ్చితంగా దీన్ని అందరూ కూడా పాటించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. మన ఆరోగ్యం బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది. మన కుటుంబ సభ్యులుగా పెద్దలుగా మన ఆరోగ్యవంతులుగా ఉంటేనే మన కుటుంబాన్ని ముందుకు బాగా తీసుకెళ్ళగలమనే ఒక మంచి ఆలోచనతో నేను చెప్తున్న ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా దీన్ని పరిగణలో తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా నన్ను ఇందులో భాగస్వాములు చేసినందుకు ప్రత్యేకంగా ఈ స్పిరిచువల్ సంస్థ వారికి వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్.